ఆసుపత్రికి వచ్చిన తర్వాత వైద్యులు చూసిన తర్వాత ఒక తల్లిలాగా ఆదరిస్తూ వైద్య సేవలను అందిస్తుంది నర్సింగ్. ఇవాళ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా మనం నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. నిమ్స్ ఆసుపత్రిలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిత్యం ఒక తల్లిలాగా రోగులకు వైద్య సేవలను అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మనతో పాటు ఉన్నారు ఏదైతే నర్సింగ్కి సంబంధించిన ఆఫీసర్స్, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మీ పేరు? నా పేరు విజయ్ కుమారి. నిమ్స్లో అదే యాజ్ హెడ్ నర్స్గా చేస్తున్నాను. తర్వాత మీరు ఈ వృత్తిలో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? 32 years. ఎలా అనిపిస్తుంది మేడం, ఇంత సర్వీస్ అందిస్తూ ఉన్నారు ప్రజలకు, రోగులకు? ఒక వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత, వైద్య సేవలు అందించిన తర్వాత పొద్దున నుంచి సాయంత్రం వరకు కావచ్చు, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేంత వరకు కూడా నర్సింగ్ పాత్ర అనేది చాలా కీలకం. దీని గురించి మీరేమంటారు? నర్సింగ్ పాత్ర చాలా కీలకం. నిజంగా చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యూటీకి యూనిఫామ్ వేసుకుంటే మాకు ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఇంకా పేషెంట్స్ విషయంలో అయితే మేము వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ మంచి అయిపోవాలని చెప్పేసి మేము చాలా విషయాలుగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, కమ్యూనికేషన్ చేయడం కానీ, వాళ్ళకి అన్ని విషయాల్లో మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. యాజ్ ఏ నర్స్గా నిజంగా మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము. ఎందుకంటే ఈ వృత్తి అనుకుంటారు అందరూ మనం కొన్ని పనులన్నీ ఇవన్నీ చేయాలని, కానీ ఈ వృత్తిలో చేసేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ నిజంగా మాకైతే చాలా తృప్తినిచ్చింది. మేము ఇంతవరకు ఈ నిమ్స్ సంస్థలో కూడా మేము చేస్తున్నాము, ఒక గ్రేట్గా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి సంస్థలు చేయడం కూడా. సో పేషెంట్స్ సేవలో మాత్రం నిజంగా మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా చేస్తున్నాం సర్వీసెస్. ఒక పక్క కుటుంబం, మరో పక్క వైద్య సేవలు, పేషెంట్కి అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో అటు కుటుంబాన్ని ఇటు ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? కుటుంబంలో మా ఫ్యామిలీస్లో ఏంటంటే మాది ఎమర్జెన్సీ సర్వీస్ అని తెలుసు. మాకు సెలవులు ఉండవు, ఏవి ఉండవు అని తెలుసు. నైట్ డ్యూటీలు, ఈవినింగ్ డ్యూటీలు, షిఫ్ట్స్ ఉంటాయని తెలుసు. సో మాకు ఫ్యామిలీలో చాలా కోఆపరేషన్ ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లల్ని చూసుకోవడం కానీ, మేము నైట్ డ్యూటీస్కి వస్తే అంతా మా ఫ్యామిలీస్ చూసుకుంటాయి. అక్కడ మేము ఏం చేస్తాము, మా డ్యూటీ టైం తర్వాత మేము వెళ్తాము. మేము మోస్ట్లీ మా 12 అవర్స్లో ఖచ్చితంగా ఫ్యామిలీకి చేస్తాము న్యాయము. ప్లస్ పేషెంట్స్ విషయంలో చాలా కీలకమైన పాత్ర మాది. సో మేము బాగా బెడ్ సైడ్ పేషెంట్స్ని చాలా ప్రేమగా చూసుకుంటాము. మాకేంటంటే ఒక పేషెంట్, నేను ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో పనిచేస్తున్నా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో. వాళ్ళు కిడ్నీ వేసుకొని వచ్చిన తర్వాత మా దగ్గరికే వస్తారు. అక్కడ మేము అసలు వాళ్ళని చాలా క్లియర్గా, వాళ్ళని ఎంత అంటే లోపలికి మేము ఎవరిని రానియము, అటెండర్స్ని మేమే వెళ్తాము. మేమే వెళ్ళి ఎవ్రీడే వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇస్తాము. ప్లస్ ఫుడ్ అంతా మేమే చూసుకుంటాం పేషెంట్స్కి. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎక్కడో కనిపిస్తే, మేడం మీరు ఆశా మేడం, మీరు కేటీయూ కదా మేడం, మేము అక్కడ ఉన్నాం మేడం అంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేము వాళ్ళకు కిడ్నీ వేసిన తర్వాత, మీరు ఇప్పుడు మళ్ళీ మీకు కొత్త కిడ్నీ వచ్చింది అంటే మీది ఇంకొక జన్మ, మీరు హ్యాపీగా బ్రతకొచ్చు, మీది ఏం టెన్షన్ పడద్దు అనేది మేము చాలా చెప్తాం పేషెంట్స్కి. అన్ని విధాలుగా మెడిసిన్స్ కానీ, కేరింగ్ కానీ, వాళ్ళు వాటర్ తీసుకోవడం కానీ, ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని చూసుకుంటాం. మేము ఎప్పుడన్నా వాళ్ళకి అటెండర్స్ లేట్గా తెస్తే కూడా ఫుడ్ మా దగ్గర నుంచి మిల్క్ అవి కూడా ఇస్తుంటాము పేషెంట్స్కి. పేషెంట్స్ చాలా కేరింగ్గా చూసుకుంటాము. మేడం, కరోనా పరిస్థితి, పాండమిక్ మీరు చూశారు. అలాంటి ఎమర్జెన్సీ టైం ఎలా అనిపించింది? అటు కుటుంబానికి దూరంగా ఉండడం కావచ్చు, మరోపక్క వైద్య సేవలను అందించడం, రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు, అవి ఎలా అనిపించింది? అంటే యాజ్ ఏ నర్సుగా కుటుంబానికంటే కూడా పేషెంట్ కేర్ ఇంపార్టెంట్ అని మనం జాయిన్ అయ్యాం కాబట్టి మాకు ఆ సిచ్యువేషన్లో మాకు పేషెంటే ఇంపార్టెంట్గా చూసాం. కాబట్టి మేము ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఫస్ట్ పేషెంట్ రికవర్ అయ్యి వాళ్ళ కుటుంబానికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము సేవ చేశాము. కానీ ఆ సమయంలో మా కుటుంబాలను కూడా దేవుడు కాపాడాడు. ఎటువంటి అపాయము, అటువంటి కరోనా అవన్నీ రాకుండా మేము ప్రతిరోజు కరోనాలో డైలీ వచ్చేవాళ్ళం, వచ్చి డ్యూటీ చేసి వెళ్ళేవాళ్ళం ఆ పేషెంట్ సేవ చేసి. కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది మాకు క్యారీ కాకుండా మేము ఆ సమయంలో ప్రొటెక్ట్ చేయబడ్డాము. ఎందుకంటే మేము 24 అవర్స్ మేము డ్యూటీ చేసినప్పటికీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పేషెంట్స్తోనే ఉన్నాం. మేడం, మీరు ఈ సర్వీస్లో చాలా రోజుల నుంచి కూడా ఉన్నట్టున్నారు. వచ్చే తరానికి ఈ సర్వీస్లో కూడా ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటారు నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి? అంటే ఇప్పుడు నవడేస్ చిల్డ్రన్ ఇంకా చాలా కేరింగ్, అంటే సబ్జెక్ట్ వైజ్ కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళు చాలా బాగా, అంటే పేషెంట్ సైడు వాళ్ళు మేము చెప్పిన దానికంటే, మేము చేసేదానికంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా బెస్ట్
నర్సింగ్ కేర్ ఇస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు. నవడేస్ వచ్చే చిల్డ్రన్ కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రేమతో పేషెంట్ సేవ చేయాలని, దయగలిగి వాళ్ళ పట్ల అంటే డెడికేటెడ్ మైండ్తో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా బాగా చేశారండి, చాలా బాగా అరేంజ్ చేశారు. రిటైర్డ్ అయ్యే వాళ్ళకి అందరికి కూడా సన్మానం చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిగా మీరు ఈ సర్వీస్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు తెలియకుండానే వచ్చానండి, నిజంగా చెప్తున్నాను. నాకు తెలియకుండానే వచ్చాను, నాకు ఇష్టంగా చేశాను. 38 ఇయర్స్ సర్వీసు చాలా బాగుంది. అంటే వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తా ఉంది సార్? వచ్చిన తర్వాత కూడా చాలా బాగుందండి. బాగా అంటే రిలేషన్షిప్ బాగుండేది పేషెంట్కి మాకు మధ్య. మేము నైట్ డ్యూటీలో వాళ్ళతో మాట్లాడేవాళ్ళము, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు పేషెంట్ మేము సిస్టర్ అన్నట్టు ఉండేది కాదు. చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు. సిటీ సర్జరీ అలా నేను చేశాను. డిశ్చార్జ్ అయిన తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ క్యాడ్, ఏదో పెద్ద పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని బాగా గుర్తుపెట్టేవాళ్ళు. పేషెంట్లుగా ఉంటారు కదా, మేము వాళ్ళు కనబడి మాట్లాడతాం, మేము మర్చిపోయేవాళ్ళం కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని అడిగేవాళ్ళు. మేడం, మీరు అప్పటి మనుషులు కాబట్టి కొంత మీకు ఓపిక, సహనం అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేటటువంటి పిల్లలకు సహనం అనేది ఉండటం లేదంటున్నారు. దీని గురించి మీరే? అంటే మా దృష్టిలో ఉన్నంత వరకు మేము బాగానే చెప్తున్నామండి. వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ ఇలా ఉండాలని నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రొఫెషన్కి వచ్చామంటే ఆటోమేటిక్గా సహనం వచ్చేస్తుంది. ఎందుకంటే కంపల్సరీ యూనిఫామ్ వేసుకోండి. మేము ఎటువంటి పరిస్థితుల్లో సిక్నెస్తో వచ్చినా కానీ ఆ పేషెంట్కి సేవ చేయాలని దృక్పథంతోనే ఉంటాం తప్ప ఆ 6 అవర్స్ మా ఇంటిని కానీ మమ్మల్ని మేము మర్చిపోతాం. ఆ పేషెంట్తోనే ఉండాలి, ఆ పేషెంట్ సేవ చేయాలి, వారు రికవర్ అవ్వాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము సేవ చేస్తాం. ఆపరేషన్ థియేటర్ కానీ లేకపోతే వార్డు కానీ ఏదైనా కానీ అలా అద్భుతంగా చేస్తాం. అది మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టి మాతో పలకరించి మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు మేము ఎక్కడన్నా ఒకవేళ చాలామంది పేషెంట్స్ ఉండటం వల్ల వాళ్ళని మేము మర్చిపోవచ్చు, కానీ వాళ్ళు మమ్మల్ని మర్చిపోరు. ఎక్కడన్నా నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ బీరప్ప గారి దగ్గర రొమటాలజీ లీజా మేడం గారి దగ్గర వెళ్ళి చేశాం కదా. ఎన్ని సంవత్సరాలైనా పేషెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మేడం పలానా మేడం ఉండాలి కదా, ఎక్కడున్నారని చెప్పేసి వాళ్ళని అడుగుతారంట. వాళ్ళని అడిగినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ ప్రొఫెషన్ అనేది చాలా మంచి ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్. దీంట్లో నర్సెస్గా ఉండటమే చాలా గొప్ప విషయం. చిరాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా మేడం? ఉన్నాయి. ఉన్నా కూడా వాటిని మేము తట్టుకొని నిలబడగలిగి చేయగలుగుతున్నామంటే ఈ నర్సెస్కున్న దాని స్ట్రెంతే అంత. దానివల్ల మాకు పేషెంట్లు హ్యాపీగా వెళ్తున్నారన్న సంతోషం అది ఒకటే ఉంటుంది. ఒక పక్క ఐఆర్ అఫీషియల్స్ ఒత్తిడి ఉంటుంది, మరో పక్క డాక్టర్స్ ఒత్తిడి, పేషెంట్స్ ఒత్తిడి ఉంటుంది, దాంతోపాటుగా కుటుంబం ఒత్తిడి. వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? అంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మేము అవన్నీ సఫర్ అయ్యాము. ఎంత బాగా చేసినా బాగా చేసే సిస్టర్స్నే అంటారు. స్టాఫ్ లేకపోయినా ఒక డాక్టర్ పని, ఒక వర్కర్ పని, సిస్టర్ పని అన్నీ మేము చేస్తాము. నేనే కాదు, నా కొలీగ్స్ నిమ్స్లో ఆల్మోస్ట్ అలాగే ఉంటారు. స్టాఫ్ తక్కువ, వర్క్ లోడ్ ఎక్కువ. అయితే కూడా సపోజ్ నా హస్బెండ్కి జ్వరం వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేద్దాం అనుకుంటా మేడం అన్నట్టు యూనిఫామ్ వేసుకోగానే మర్చిపోయి ప్రజా సేవ చేస్తాము. అందరూ వాళ్ళు వెళ్తుంటే మాకు దండం పెట్టి మళ్ళీ కాలు ముక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆ తృప్తి మనకి ఎట్లా, మా పిల్లలు కూడా డాక్టర్స్ బికాజ్ ఆఫ్ నిజాం ఇన్స్టిట్యూట్ వల్లే కష్టపడి పని చేయటాన్ని బ్లెస్సింగ్స్ మా కుటుంబాలకు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నేను ఆత్మీయంగా, ధైర్యంగా గుండెల మీద వేసుకు చెప్తున్నాను. అట్లాగే మంచి మార్క్స్తో మా పిల్లలందరూ వెళ్ళి సెటిల్డ్. ఇదంతా మా సేవ వల్లే మాకు బ్లెస్సింగ్స్ వచ్చినాయని నేను నమ్ముతున్నాను. స్ట్రెస్ అయితే పక్కా ఉంది. ఈ ఫీల్డ్లో ఒత్తిడి తగ్గడానికి మీరేం చేస్తూ ఉంటారు? ఒత్తిడి ప్రెషర్ తగ్గడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? యోగా చేస్తాం. నేనైతే మాత్రము నర్సింగ్కి రావడానికి కారణము ఆ యూనిఫామ్ చూసి చాలా ఇష్టపడ్డాను అనమాట. ఒక హాస్పిటల్లో సిస్టర్ యూనిఫామ్ చాలా నీట్గా ఉంది, అసలు ఎంత బాగుంది అని చెప్పి నేను దానికోసం ట్రైనింగ్కి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా సేవ చేశాం. మేము 35 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నామండి. మాకు పేషెంట్ సేవ అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఎమర్జెన్సీలో వర్క్ చేసాము. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని గుర్తు పెట్టుకొని వచ్చి పలకరిస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అది వాళ్ళ సంతోషాన్ని గురించి మా బాధలన్నీ మర్చిపోతాం. సో ఫ్యామిలీని మేనేజ్ చేస్తారు. హస్బెండ్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి మాకేం కష్టం అనిపించదు. హ్యాపీగా ఈ డ్యూటీ చేస్తాం. మేడం, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు అర్రీ బర్రీ ఉంటుంది.
పేషెంట్స్ డెడ్ ఎండ్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది, మరో పక్క ఇంకొక పేషెంట్స్ వస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మీరు ఎలా ట్యాకిల్ చేస్తూ ఉంటారు? ఎందుకంటే ఒక ప్రెషర్ సిచ్యువేషన్ ఉంటుంది. హలో అండి, నా పేరు రమాంజలి అండి. నేను యాక్చువల్గా మేము బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము. అప్పట్లో ఈ ట్రైనింగ్ అంటే అందరూ కొంచెం ఒక 40 years బ్యాక్ ఈ నర్స్ ట్రైనింగ్ అంటే బ్రాహ్మణ్సా నర్స్ ట్రైనింగ్కి వెళ్తున్నారా అని అనేవాళ్ళు. అంటే అప్పటికి మనకి ఇంకా అది ఉండేది కాబట్టి. కానీ మా అమ్మకి చాలా ఇష్టం కాబట్టి నేను నర్సింగ్కి వచ్చాను. మా పాపను కూడా నేను బీఎస్సీ నర్సింగ్ తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయి కూడా ఇదే ఇన్స్టిట్యూట్లో చేస్తుంది. ఐ లవ్ మై నర్సింగ్ ఫీల్డ్ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది మేడం? ప్రధానంగా ఈ ఫీల్డ్ అనేది కొంచెం ప్రెషర్తో ఉండేటువంటి ఫీల్డ్. డాక్టర్స్ ఒత్తిడి ఉంటుంది, మరో పక్క ఆఫీసర్స్ ఒత్తిడి ఉంటుంది, ఫ్యామిలీ ఒత్తిడి ఉంటుంది. ఫ్యామిలీని ఎలా ట్యాకిల్ చేస్తూ ఉంటారు? ఫ్యామిలీని ట్యాకిల్ చేసేది మిగతా అందరూ కూడా చెప్పారండి. సేమ్ మేము కూడా అదే ట్యాకిల్ చేస్తాము. కాకపోతే మాకు మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చాలా ఉంటుంది, ప్లస్ మా కొలీగ్స్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుందండి. అందుకని మేము చాలా బాగానే హ్యాపీగానే చేసుకుంటాం. మా డ్యూటీకి మేము ఎప్పుడూ సఫర్ కాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ డ్యూటీ అంటే. మీరు చెప్పండి. పేరు షీట్లో నేను 4th year BSc నర్సింగ్ ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ నర్సింగ్ అన్నమాట. సో నన్ను కూడా అందరూ నర్సింగ్ ఎందుకు డాక్టర్ అవ్వచ్చు కదా. డాక్టర్ ఓన్లీ 1 or 2 hours ఉంటారు, కానీ నర్సెస్ ఎవ్రీ అవర్ ఉండి 24 hours ఉండి కేర్ తీసుకుంటారు. ఇంజెక్షన్స్ ఒకటే ఇవ్వరు, చాలా చేస్తారు. సో నర్సెస్ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది వదిలేసి ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది, మేము కూడా డాక్టర్స్తో ఈక్వల్ అని తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పేరు భారతి అండి. నేను ఎక్కువగా సిటీ సర్జరీలో చేశాను, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాను ఒక 10 years బ్యాక్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాము. అసలు వాళ్ళు చాలా ఎమర్జెన్సీ మిషన్స్లో చేతులు కట్ చేసుకొని చెరుకు బండ్లు అవి ఉంటాయి కదా, అందులో చేతులు పెట్టి ఫింగర్స్ అన్నీ కట్ చేసుకొని వస్తారు. అది 12 hours సర్జరీ అన్నమాట. 12 hours డాక్టర్స్ సిస్టర్స్ అందరం అలాగా ఆ సర్జరీ అయిపోయే వరకు మేము అలాగే మెలకుగా ఉంటాం. పేషెంట్ మంచిగా అయ్యి వచ్చేసేసి చక్కగా బాగుంటారండి. మంచిగా. మీరు చెప్పండి. మేము స్టెమ్ సెల్ ఐసి హెమటాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ ఏ ప్లాస్టిక్ ఎనీమియా కేసెస్ వస్తాయి. బ్లడ్ బ్లీడింగ్లో ఉండి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన కండిషన్లో ఉన్న కేసులన్నీ మాకు వస్తాయి. మేము చాలా ఎవ్రీ ఆన్సెట్లో చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం. పేషెంట్ కేర్ విషయంలో ఎక్కడ నెగ్లిజెన్సీ కాకుండా కేర్ఫుల్గా చూసుకుంటాం. మీ మదర్ ఈ ఫీల్డ్కి వచ్చారు, మీకెందుకు రాబోద్ది ఈ ఫీల్డ్కి? మా మమ్మీ చాలా మా మమ్మీని చిన్నప్పటి నుంచి చూశాను. సో షీ వాస్ వెరీ హార్డ్ వర్కింగ్. మమ్మీని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో మమ్మీ ఉండడం వల్ల నేను కూడా వచ్చాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రొఫెషన్. ఈ నర్సింగ్ వృత్తిలోకి రావడం తనకెంతో అదృష్టంగా ఉందని కూడా నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. తమ సేవలను ఇలాగే ఏదైతే కొనసాగిస్తామని, దాంతోపాటుగా కొత్తగా వచ్చినటువంటి సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంటామని కూడా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.